మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. బాక్సాఫీస్ బరిలో బాలయ్య దిగితే లెక్కలు వేరేలా ఉంటాయి, అంచనాలు తలకిందులవుతాయి. నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, అఖండ 2 తర్వాత మరొక లెక్క. సిల్వర్ స్క్రీన్పై అఘోరాగా శివమెత్తిన నటసింహం కలెక్షన్ల వేటలో ఊచ కోత కోస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలైంది. అఖండ దండయాత్ర మొదలైంది. తొలి రోజే సంచలన రికార్డులు నమోదయ్యాయి. బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ అనే రేంజ్లో వసూళ్ల సునామీ అఖండ 2 సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా 59.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఒక సీనియర్ హీరో సినిమాకి, అది కూడా నాన్ హాలిడే రోజున ఇంతటి భారీ ఓపెనింగ్స్ రావటం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి అఖండ మొదటి పార్ట్ కరోనా సమయంలో రికార్డులు తిరగరాసింది. కానీ ఇప్పుడు అఖండ 2 ఆ రికార్డులను పాతాళానికి తొక్కేసింది. 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ అనేది బాలకృష్ణ సినీ కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల ఫస్ట్ డే రికార్డులను బాలయ్య తన తాజా సినిమాతోనే తానే బ్రేక్ చేసుకున్నారు. ముఖ్యంగా నైజాం సీడెడ్ ఏరియాలో బాలయ్య ఊచకోత మామూలుగా లేదు. థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సినిమాలో బాలయ్య ఉగ్రరూపానికి తోడు దైవభక్తి, హిందూ ధర్మం అనే అంశాలు బలంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు పోటెత్తుతున్నారు. టాక్ పాజిటివ్గా ఉండటం, పోటీగా వేరే పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఈ వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలు పూర్తయ్యేసరికి ఈ కలెక్షన్స్ 100 కోట్ల మార్కును దాటేసిన ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో బాలయ్య విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో వేచి చూడాలి. జై బాలయ్య.